18వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా కమ్మేర గ్రామంలో జరిగినటువంటి జాతర సందర్భంగా మా రజక జాతికి మా చాకలి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు జాతరకని గుడికి వెళ్తే మీ దగ్గర టికెట్ లేదు అని చెప్పేసి వాళ్ళని ఆ గుడిలో నుంచి బయటికి తోసేయడం జరిగింది. తోసేసిన తర్వాత వాళ్ళు ఎందుకు మమ్మల్ని తోసేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని తీసుకుపోయి ఒక రూమ్లో బంధించి వాళ్ళని నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఆ చిన్న పాప ఆ తల్లి 9 నెలలు మోసి కని ఆ తల్లి పుట్టినప్పుడు ఎంత బాధపడింది అనేది తల్లి 9 నెలలు మోసి కన్న బాధ ప్రతి ఒక్క మహిళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి తల్లి బిడ్డని జన్మనిస్తే ఆ బిడ్డని 2 నెలల పాపాన్ని కూడా చూడకుండా వాళ్ళు కాళ్ళతో తొక్కి చంపడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి ఒక సీఎంగా ఉన్నాడని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందనేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక రెడ్డి ఈ విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఇంతవరకు స్పందించలేదు. అంటే రెడ్లు అగ్ర కులాలు ఏదైనా చేయొచ్చు. ఎవడ్రా నువ్వు రెడ్డి? ఎవడ్రా నీ ఇంటికి నువ్వు రెడ్డివిరా? నువ్వు మాకు చిన్న కులము, మాది చాకలి కులం అని చెప్పేసి ఒక చిన్న పాపని నువ్వు చంపుతావా? అరే రెడ్డి బిడ్డ, నువ్వు నీ ఇంటికి నువ్వు రెడ్డి అయినొచ్చు, నీ తాత జాగిరి కాదు, నీ అయ్య జాగిరి కాదు, గుడి నీ అయ్య జాగిరి కాదురా రెడ్డి. ఎవడ్రా నువ్వు? ఓ చిన్న పాపని చూడకుండా 2 నెలల పాపని నువ్వు తొక్కి చంపుతావా? నిన్ని ఎవడ్రా నువ్వు రెడ్డి? నువ్వు గాన మా ముందరికి వస్తే బిడ్డ నిన్ని చాకలి వాళ్ళు బట్టలు ఏ విధంగా డ్రమ్ములు వేసి ఉడకబెట్టి బట్టల్ని బండకేసి ఉతుకుతారో బిడ్డ నిన్ని రాష్ట్ర ప్రభుత్వం శిక్షించకపోతే నిన్నిగాన అధికార పార్టీ ఉందని చెప్పేసి నిన్ను అరెస్టు చేసి కూడా నిన్ను విడుదల బయటకు చేసినా కూడా నువ్వు మా కళ్ళ ముందరికి వస్తే బిడ్డ నిన్ను బట్టలు ఉడకబెట్టి ఏ విధంగా అయితే బండకేసి ఉతుకుతామో ఆ విధంగా నిన్ను ఉతకకపోతే మేము రజక జాతి అనే పేరే మార్చాలి. ఏ కులమే కానీ, ఏ అగ్ర కులాల వాళ్ళే కానీ, ఏ అధికార పార్టీయే కానీ ఈ చాకలి వాళ్ళని, చాకలి ఆడబిడ్డని బాధ పెట్టి వాళ్ళకన్నిటికీ ఎవరైతే కన్నీటికి వాళ్ళు అయినారో, ఎవరు ఆడబిడ్డని ఎవరైతే ఏడిపిస్తారో చాకలి బిడ్డని, వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు. ఈ చాకలి బిడ్డగా నేను కూడా ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా నేను శాపనం పెడుతున్నా మీకు అందరికీ కూడా. ఎవరైతే మా చాకలి వాళ్ళని ఏడిపించి మా మీరు మమ్మల్ని ఘోష పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారో మా ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది, మీరు ఇంతకింత అనుభవిస్తారని చెప్పేసి మా చాకలి కులస్తుల అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే దిగి వచ్చి ఎవరైతే